హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ జయగౌడ్ ఫిట్నెస్ అండ్ హెల్త్ కోచ్. ఈరోజు సాయంత్రం మనం 4 గంటలకు లైవ్ వెల్నెస్ క్లబ్ ద్వారా తెలుసుకోబోయే మాస్టర్ క్లాస్ కిడ్నీ హెల్త్. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. ఇవి శరీరం అంతా ప్రవహించే రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. ఎప్పటికెప్పుడు రక్తంలో చేరే మలినాలను అంటే టాక్సిన్స్ను వడపోసి మూత్రం రూపంలో బయటికి పంపుతూ ఉంటాయి. ఇతర అవయవాలకు హాని కలిగించే టాక్సిన్స్ను నిరోధిస్తూ ఉంటాయి. రక్తపోటును కూడా నియంత్రించడానికి సహాయపడే హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని కిడ్నీలు ప్రేరేపిస్తాయి. ఇవి సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ను సమతుల్యతను నియంత్రిస్తూ ఉంటాయి. కిడ్నీల పనితీరు బలహీనపడితే రక్తపోటు అంటే బీపీ కూడా పెరుగుతూ ఉంది. ఇది గుండె సంబంధించిన సమస్యలు కూడా దారితీస్తుంది. కిడ్నీలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించే ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ కూడా ఉత్పత్తి చేస్తాయి. భారతదేశంలో ప్రతి 7గురిలో ఒకరు ఈ మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. గత 2 దశాబ్దాలతో పోల్చుకుంటే మూత్రపిండాల సంబంధించిన అనారోగ్య సమస్యతో బాధపడే వారి సంఖ్య రెట్టింపు అవుతూ ఉంది. దేశంలో కిడ్నీ మార్పిడి అవసరమైన వారు 2 లక్షలు ఉండగా ప్రతి సంవత్సరం కేవలం 12,000 మందికి మాత్రమే మూత్రపిండాల మార్పిడి అవుతున్నాయి. ఈ లెక్కలన్నీ కూడా మూత్రపిండాల అనారోగ్య సమస్య తీవ్రతను ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే కిడ్నీ వ్యాధి సమస్య తగ్గించడం కోసం వ్యాధికి గల కారణాలు ఏమిటి, మూత్రపిండాలు అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి, మీకు కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా గుర్తించాలి, అదేవిధంగా ఎటువంటి ఆహారం తీసుకుంటూ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి, మూత్రపిండాల సమస్య తగ్గించుకోవడానికి అవసరమైన అవగాహన గురించి ఇప్పుడు తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు ఫ్రీ జూమ్ క్లాస్ కోసం కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ ద్వారా లింక్ అనేది మీరు పొందవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా హెల్ప్ అవుతుంది. లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.